హాయ్ అండి అందరికీ. చూసారా నా మిషన్ ఎలా పాడైపోయిందో? కొత్త మిషన్ అండి. లోపలైతే పెట్టేశాను, ఈరోజైతే బయటికి తీసాం. స్టార్ట్ చేయాలి ఇంకా చిన్న చిన్నగా ఫాల్స్లో అలా వేసుకోవడానికి. బయటికి ఇస్తే చాలా చెప్తున్నారు. మా వారు చూసారా ఎంత కష్టపడుతున్నారో నా కోసం. మొత్తం మిషన్ ఆయిల్ అయితే వేసేస్తున్నారు. కండిషన్ అయితే చాలా బాగుందండి. 1.5 year అవుతుంది చూడండి. తొక్కుతాను ఎప్పుడైనా కానీ ఒకటి మంచిగా మనం చూడు, ఇక్కడంతా ఆయిల్ వేసారు మా వారు. ఇప్పుడు నీట్గా తుడిచిస్తారనమాట, బాగానే నీట్గా చేసిస్తారు. ఇక్కడ ఉండే లోపల కేసు బావిని మొత్తం తీసేయాలండి. ఎప్పుడైనా అలానే పెడితే సిలుం పట్టేస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉందో నా మిషన్. కండిషన్ ఎలా ఉందో చూసారా? కొంచెం సౌండ్ వస్తుంది, ఏంటంటే మనం ఆయిల్ నేను అస్సలు వేయలేదు కాబట్టి. ఇప్పుడు మా వారు వేస్తున్నారు, సరిపోతుంది. అదే ఏంది ఎందుకు అదేం లేదు, కానీ అక్కడేం వేయద్దు, ఇక్కడేద్దురా. దీనికి మనం మిషన్ ఆయిల్ ఎక్కడ వేసుకోవాలో చూపిస్తాను. చాలా దుమ్ము పట్టిపోయినా ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఉండేది ఇక్కడ మొత్తం ఇదే కదా మనకు మెయిన్ కావాల్సింది. ఇక్కడ మొత్తం ఇందులో ఇక్కడ ఇటు సైడు మొత్తం మిషన్ ఆయిల్ వేసేసుకొని నీట్గా ఒక ఇలా మెత్తని క్లాత్తో నీట్గా మొత్తం తుడిచేయాలి. అప్పుడు తుడిచేసిన తర్వాత చూపిస్తాను. నేనైతే ఏం చేశాను తెలుసా అండి, ఇక్కడ ఉండే సూది అలానే ఉంచేసాను. లోపల ఉండే కేసు బావిని మాత్రం తీసేసాను. కొత్తదండి మిషన్ ఇది. ఇక్కడేమో అస్సలు నేను సరిగ్గా యూజ్ చేయలేదు కూడా. తీసుకెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు అయితే, అంటే పనికి వెళ్తూ ఈవినింగ్ పూట మాత్రం కుడుతుంటే కదా, అంత మాత్రమే. మెరిట్ మిషన్ నా దగ్గర ఒకటి కేతన్ మిషన్ ఉండే, అది కూడా సెకండ్స్లో తీసుకొని 4,000కి. ఇంకా అది కూడా 2,500కి అయితే వేసుకున్నారండి. అది వేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ఇది మొత్తం 12,000 అయింది మిషన్. ఇంకా అది 2,500కి వేసుకోండి. నేను 9,500 అయితే ఇచ్చి ఇదైతే తెచ్చుకున్నా. చూడండి నిజంగా ఎంత బాగుందో నా మిషన్. ఏం అంటే ఇలా ఉంది చూడండి, అయితే ఇలా ఉంది మొత్తం. మా వారు ఇప్పుడే మొత్తం దుమ్ము మొత్తం కొట్టేశారు. ఇంకా స్క్రూలు ఏమన్నా ఉన్నాయా, బూజు మొత్తం కొట్టేస్తున్నారు. సతాయిస్తున్నాను అనమాట, మిషన్ బయట పెట్టండి అని. ఎందుకంటే ఇంకా చిన్నవి ఫాల్స్లో అలా వేసుకోవడానికి ఎవరు కుట్టివ్వరు కదండి. ఎంత డబ్బులు అడుగుతారో. మన దగ్గర మిషన్ ఉంది కదా, నేనే ఇంకా 6 నెలలు అయిపోతుంది కాబట్టి ఇంకా నేనే మొత్తం. ఇంకా ఈ తాడు కూడా పోయిందండి. నేనైతే ఇక్కడ ఒక శారీ ఇది ఉంటుంది కదా, ఆ శారీ ఇది ఒక సిల్క్ కాదండి, అది ఒక టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయి కదండి, సిల్కీగా ఉంటాయి అది శారీ. దాని థ్రెడ్ అయితే ఇలా వేసేసుకున్నా. మోటార్ తెచ్చుకోవాలి ఒకటి. ఇంక ఇప్పుడు ఎక్కువ చూస్తానండి, ఒక 2 రోజులు తొక్కి చూస్తాను మిషన్ని. నాకు కంఫర్ట్ అనిపిస్తే దీంట్లోనే తొక్కుతాను. కొంచెం ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తే మోటార్ కంపల్సరీగా తెచ్చుకోవాలనుకుంటున్నా. ఇక్కడంతా మా వారు ఆయిల్ అయితే వేసేసారు చూడండి. ఇక్కడ మొత్తం నీట్గా మిషన్ క్లీన్ చేసి నాకు ఇంక అప్పగించేస్తారనమాట. ఈరోజు సోమవారం కాబట్టి క్లీన్ చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ మంగళవారం క్లీన్ చేయకూడదు కదా, బూజంతా ఉంటుంది అన్నట్లుగా. ఇంకా ఇక్కడైతే పెట్టేస్తున్నానండి. వాటర్ది ఉండింది, లోపల ఉండింది ఇది. ఇప్పుడైతే ఇక్కడైతే పెట్టేస్తున్నాయి. కొంచెం తీసేసి ఇక్కడ పెట్టింది. ఏంది ఇది మొత్తం హెడ్ తీసేసిన తర్వాత చూపిస్తా లోపల ఎలా ఉందని మీకు కూడా. చూడండి మా వారు ఎంత గట్టిగా లాగిన రాలేదు అది, ఎందుకంటే కొన్ని ఇయర్స్ అయిపోయిందనమాట. అంటే 1.5 సంవత్సరం అలా అయిపోయింది. మొత్తం చాలా గలీజ్గా చూడండి, బూజు. ఇక్కడ నేను అప్పుడప్పుడు ఇక్కడ ఏమన్నా ఉంటుంది కదా, అక్కడంతా క్లీన్ చేసేదాన్ని. అంటే నేను మిషన్ కుడుతుంటే కదా, ఇక్కడ దారాలు అలా ఉంటాయి కదండి, అవన్నీ ఒకసారి ఇలా నూకేసాను. మిషన్ ఆయిల్ వేసేసి పక్కనైతే పెట్టాను. మనం ఎప్పుడైనా కానీ ఏదైనా ఏ వస్తువు అన్నా కానీ మనం ఎంత చూడండి, మనం ఎలా పెట్టుకుంటే అలా ఉంటుంది అన్నట్టు ఉంటుంది కదా. నేను ఆయిల్ వేసేసి వదిలేసాం కాబట్టి చూడండి ఇక్కడ ఎలా సిలుం పట్టేసిపోయింది మొత్తం. ఇప్పుడు ఆయిల్ వేసేసి నీట్గా తుడుచుకోవాలి దీన్ని. సిలుం అలానే ఉంటే బాగుండదు. ఇందులో కేసు బావిని వదిలింటే మొత్తం సిలుం పట్టేస్తుండే. నేను ఇంకా తీసి పెట్టే కాబట్టి కొంచెం పర్లేదు.
ఇది ఎందుకో మళ్ళీ లూజ్ అయిపోయింది కదమ్మా. ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనం కూడా చూసుకోవాలి. మళ్ళీ ఇది ఎందుకు లూజ్ అయింది చూడాలి. ఇక్కడ నెట్లు బిగించేది తీసుకొని ఇది మొత్తం ఇలా టైట్ చేయాలి. వాళ్ళే ఇలా టైట్లు చేశారనుకుంటా దీన్ని. ఇదండి ఈరోజు మా మిషన్ అంతా రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఎలా రెడీ అయిందో అని. ఇప్పుడైతే మా మిషన్ మొత్తం రెడీ అయిపోయింది. ఎలా రెడీ అయిందో చూద్దాం రండి. చూడండి, ఇంకా మొహం కూడా కడగలేదు, తినం కూడా తినలేదు. ఈ మిషన్ పని మీద పడి ఇల్లు మొత్తం క్లీనింగ్. ఈరోజు వాషింగ్ మిషన్ బట్టలన్నీ వేసాము. ఒక 3 సార్లు అయితే వేసాము బట్టలన్నీ. అందుకోసమని ఇంట్లో పనులు అలా కొన్ని ఉండిపోయాయి కదా, అన్నీ చేసేంత వరకు మనశ్శాంతి ఉండదన్నమాట. అందుకోసమని చూడండి, మిషన్ మా వారైతే నీట్గా తల కొత్త దానిలో మెరిసేలా చేసేసారు. మళ్ళీ ఆయిల్ అయిపోయింటే వెళ్ళి మరి కొత్త ఆయిల్ కూడా కొనుక్కొచ్చారు. కొత్త ఆయిల్ కూడా తెచ్చారు. ఇంకా మిషన్ ఎలా ఉందో చూపిస్తా, కండిషన్ కూడా ఎలా ఉందో తొక్కి చూపిస్తా. మనం ఎంత ఆయిల్ వేస్తే మిషన్కి అంత బాగా వస్తుంది అనమాట. కేసు కూడా తీసి పెట్టింటే అని చెప్పాం కదా, ఇప్పుడైతే బయటికి తీసాను. దీంట్లో కొంచెం థ్రెడ్ వేసి మా వారు ఒకసారి తొక్కుమా ఎలా వస్తుందో చూద్దామని చెప్పారు. నేను ఇప్పుడు మిషన్ ఎలా ఉందో చెప్తాను తొక్కి. ఇప్పుడైతే మిషన్ మొత్తం చక్కగా రెడీ అయిపోయింది. థ్రెడ్ కూడా వేసేసాను, కేసు బాబింగ్ కూడా పెట్టేసి ఒక వేస్ట్ క్లాత్ కూడా తీసుకొని నేను కూడా కొంచెం రెడీ అయ్యేసానండి. తినేసి ఇంకా మా వారు చెప్తున్నారు తినేసి ఏమైనా చూసుకో చాలా టైం అయిపోయింది అని. చూద్దాం కుట్టు ఎలా వస్తుందో, చాలా రోజులు అయిపోయింది కదా. ఫస్ట్ చిన్నగా కుట్టుకోవాలండి, లేకుంటే సూదులు విరిగిపోతాయి. చిన్నగా మనం తిప్పుకొని ఫస్ట్ 2-3 సార్లు చిన్న మూవ్ చేయాలి. అప్పుడైతే ఇలా కుట్టాలి. చూడండి, 1.5 ఇయర్ పక్కన పెట్టిన మిషన్ ఇలా వస్తుందంటే ఆశ్చర్యపోకండి. అది నాది మా వారిది. జాగ్రత్తలుగా పెట్టుకోవడం అనేది మనకి చాలా అవసరం మిషన్ని. చూసారా ఎలా ఈజీగా అలా నేను తొక్కుతున్నా. కుట్టు కూడా చూడండి ఎలా వచ్చిందని. ఆయిల్ ఉంది. ఇంకోసారి ఈ పక్క తిరగ తిప్పేసుకొని మళ్ళీ కూడా కుడతాను చూడండి. మనం ఏదన్నా కానీ మనం పెట్టుకోవడంలో ఉంటుందండి. అది మనం ఏదన్నా కానీ ఏ వస్తువు అన్నా కానీ మనం జాగ్రత్త పరచుకోవడంలో ఉంటుంది. నాకైతే నిజంగా ఎలా వస్తుందని కొంచెం భయపడుతుంటే, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా మిషన్లు అలా ఎగబెట్టేసి. ఇలా ఆయిల్ వేసేసిన తర్వాత చక్కగా కుట్టండి మిషన్ అనేది. చూడండి ఎలా వచ్చిందో స్టిచ్ అనేది. చూసారా ఎంత నీట్గా. ఒకటి బ్యాక్ కుట్టాను, ఒకటి ఫ్రంట్ కుట్టాను. ఎందుకంటే కొంతమంది గొలుసు కుట్టు అనేది వస్తూ ఉంటుంది అంటుంటారు. చిన్నగా పూస కుట్టు అలా వస్తుందంటే చూడండి, ఫ్రంట్ బ్యాక్ ఇరువైపులా కూడా ఇలా అయితే కుట్టాను. చూశారు కదా, అనిత ఊరికే చెప్తుంది అని అనుకోవద్దండి. మీకు కూడా కుట్టి కూడా చూపించాను నేను కూడా. చూసారా అండి ఎలా వచ్చిందని. నేను కూడా కొంచెం తినేసి మిషన్ అయితే ఇంకా చెప్పడం అయితే జరుగుతుంది. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా మిషన్ ఎప్పుడైనా కానీ మనం పెట్టుకోవడంలో ఉంటుంది. ఏదైనా నేను ఒక చిన్న సజెషన్ అయితే ఇవ్వాలనుకుంటా. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, అలానే అమ్మాయిలు ఉంటారు కదా, ఖచ్చితంగా మిషన్ నేర్చుకోండి. ఎవరో కుట్టాల్సిన అవసరం లేదండి, మీరే కుట్టుకోవచ్చు స్మాల్గా. నేను నెక్స్ట్ కటింగ్ కూడా పెడతాను, కటింగ్ డ్రెస్సెస్ కటింగ్ అలా ఈజీగా మీరే కుట్టేసుకోవచ్చు. 1-2 పాడైతే అంతే, మళ్ళీ 3వ పర్ఫెక్ట్గా వస్తుందా. ఫస్ట్ చిన్నది కుట్టి చూడండి, అది బాగా వస్తే మాత్రము మీ కొలతలకి మీరు ట్రై చేసుకొని కుట్టుకోండి అని నేను ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తాను. చూసారా అండి ఎలా ఉందో నా మిషన్, ఒకసారి మీరే చూడండి. మొత్తం ఆయిల్గా ఉంది. మా వారు నిజంగా మా వారి ఫలితానికి చాలా మెచ్చుకోవాలి. ఎలా చేసి ఇచ్చారంటే నా మిషన్ని ఇలా గుడ్డ తీసుకొని నీట్గా ఒక్క ఆయిల్ బాటిల్ పోయినా ఇంకోటి తెచ్చి మళ్ళీ నీట్గా మొత్తం అంతకి మిషన్ ఎలా ఉండిందంటే ఇది గలీజ్గా మొత్తం ఇది కూడా చాలా అలా అయిపోయింది. దీని మీదకి అన్ని నీళ్లు అది ఇది పెట్టేసి బ్లాక్ అయిపోయింది. నీట్గానే చేసి ఇచ్చారు. మా వారికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు కూడా ఇక్కడంతా వేశారు. ఇదేనండి నేను చెప్పాలనుకుంది. ప్రతి ఇంట్లో అమ్మాయికి ఏదైనా కానీ మనం చిన్న కూడా కుట్టొచ్చు కదా. చూసారు కదండి మిషన్ నాది ఎలా ఉందో. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు ఈ డ్రెస్ కూడా నేను ఈ మిషన్లోనే కుట్టిండేది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే
మనకు నచ్చినట్లు కుట్టుకోవచ్చు. నేను ఎందుకు మిషన్ మిషన్ నేర్చుకుని చాలా రోజులు అయింది. నేను బెంగళూరు వచ్చినప్పుడు ఎందుకు మిషన్ తీసుకున్నాను అంటే, ఒక్క డ్రెస్ కి స్లీవ్ వేయడానికే నాకు అప్పట్లో ఇంకా తక్కువ, 5 సంవత్సరాల కింద తక్కువ, కానీ ఒక 30 రూపాయలు 20 రూపాయలు తీసుకునే వాళ్ళు 70 రూపాయలు తీసుకున్నాడండి. ఓన్లీ స్లీవ్ వేసేసాడు, సైడ్ లో ఫిట్టింగ్ కూడా చేయలేదు. అదొక కారణం వల్లనే నేను మిషన్ అయితే తీసుకున్నాను. ఇంకా కొన్ని రోజులు లేట్ గానే తీసుకుందాం అనుకున్నా, కానీ నేను మిషన్ తీసేసుకున్నా. ఫస్ట్ మీరు ట్రై చేసేది చిన్నవారితో ట్రై చేయండి అని నేను చెప్పడానికి ఇష్టపడతాను. పెద్ద పెద్ద కుట్టకండి. బ్లౌజులు కూడా అంతే, చిన్నగా ఫస్ట్ వేస్ట్ క్లాత్ తో ఒక ట్రై చేయండి. అది బాగా వచ్చిందంటే మీ కొలతలు పెట్టుకొని మీ బ్లౌజులో ఒక 2x2 జాకెట్ లో కుట్టి చూసిన తర్వాత మీ శారీ బ్లౌజ్ అనేది కుట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, మనం చిన్నది ఏంటన్నా కానీ టైలరింగ్ వెళ్ళినా కూడా క్లాసెస్ కి చిన్నది కుట్టిన తర్వాత పెద్దది కుట్టమంటారు. అలా మనం కూడా మనమే నేర్చుకోవాలి. ఎక్కడికో వెళ్ళి మనం నేర్చుకోకుండా నేను కూడా ఇంకా కటింగ్ వీడియోస్ అయితే పెడుతుంటాను. తప్పకుండా చూసి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్క ఇలాంటివి పెట్టు కటింగ్ అంటే తప్పకుండా పెడతానండి నేను కూడా. ఇంకా ఈ రోజు అయితే ఇలా పెట్టాను. ఇంకా ఫాల్స్లు కొన్ని శారీస్ కి బ్లౌజులు అలా మొత్తం అన్ని ఉన్నాయి కదా, ఇంకా చేసేసుకోవాలి. ఇంకా ఏమైనా ఇట్లా ఫంక్షన్స్ వస్తే ఎక్కడ బయట ఇవ్వలేమండి, ఎందుకంటే త్వరగా ఫాల్స్ వేయడానికి చాలా కాస్ట్. ఇప్పుడు అర్జెంట్ అంటే ఒక 50 రూపాయలు ఎక్కువ అడుగుతారు, ఎందుకంటే అర్జెంట్ కాదు అని. అందుకని మనమే నేర్చేసుకుంటే అయిపోతుంది కదా. ఇంకా ఏ ఫంక్షన్ ఉన్నా మనము నెల ముందని ఇంకానే ఎటువైనా సర్దుబాటు చేసుకుంటుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఈ రోజైతే నేను నా మిషన్ మొత్తం చూపించాను కదా ఎలా ఉందో, కుట్టు కూడా చూసారు కదా అక్కడ ఉండిపోయింది, అది చూపిస్తాను. కొంతమంది చాలా ఇలానే అడుగుతుంటారు, మా రిలేటివ్స్ కూడా. మా అక్క కూడా రీసెంట్ గా మిషన్ అనేది నేర్చుకుంది. ఇక్కడ పైన బాగా వస్తుంది, లోపల గొలుసు కుట్టుకో వస్తుంటది. ఎందుకు అనిత అనింది, కానీ కేసు వామిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అలానే థ్రెడ్ అలా చుట్టుకుంటే మాత్రం గొలుసు కుట్టు వస్తుంది. గొలుసు కుట్టు అంటే లూజ్ కుట్టండి, మనకి స్టిచ్ అనేది లూజ్ గా వస్తుంటది, క్లాత్ మొత్తం లాగేస్తూ ఉంటది. అలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పైన ఏమి ప్రాబ్లం ఉండదు. బాబిన్ లో కేసు బాబిన్ లో థ్రెడ్ అలా జుట్టుకోవడం అలా ఉంటది. ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా, ఓకేనా. చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి కుట్టి చూడండి. థ్రెడ్ లూజ్ గా చుట్టినా కూడా మనకి లూజ్ కుట్టు అనేది వస్తుంది అండి. బాబిన్ కి థ్రెడ్ మనం లూజ్ గా చుట్టినా కూడా లూజ్ కుట్టు వస్తూ ఉంటది. అందుకని నీట్ గా టైట్ గా థ్రెడ్ అనేది చుట్టుకోండి. కొంతమంది ఇక్కడ మిషన్ లో ఇచ్చారు కదా అక్కడే చుట్టుకుంటున్నాం అక్క మేము అంటున్నారు. అక్కడ కుట్టినా ఏం లాభం లేదండి, అది ఓన్లీ పవర్ మిషన్ మాత్రమే పనికొస్తుంది. ఇలాంటి లెగ్ మిషన్లకి అక్కడ అసలు చుట్టుకోదు, చుట్టుకున్నా కూడా మొత్తం లూజ్ గా రౌండ్స్ అయితే వేస్తుంది. అక్కడ అసలు చుట్టుకోకండి, అది వేస్ట్. నేనైతే వేస్ట్ అనేది చెప్తాను అది. ఇంకా మొత్తం మిషన్ మొత్తం అంత బాగుంటది, మనకి ఏ విధంగా చూసినా చాలా బాగుంటుంది మిషన్ అనే సజెషన్ అనే ఇస్తాను. అలానే ఈరోజు నా మిషన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియో ఎలా ఉందో, వీడియో నెక్స్ట్ మంచి చిన్న లైక్ కూడా అసలు మర్చిపోదండి. అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అందరికీ బాయ్ అండి, బాయ్ ఫ్రెండ్స్.